ఆ రోజుల్లో రాజులు ఎవరైనా యుద్ధం చేయాలంటే ఏం చేసేవాళ్ళంటండి, ఆ యొక్క సరిహద్దు మీదకి వెళ్ళి ఒక బాణం తీసుకొని వేసేవాళ్ళంట ఆ యొక్క ఆపోజిట్ రాజ్యం మీదకి. ఆ ఆపోజిట్ రాజ్యం మీదకి వేసినప్పుడు ఆ శత్రు రాజులు వచ్చి ఈ రాజుతో నువ్వెందుకు యుద్ధం చేయాలనుకుంటున్నావు అనేటువంటి సంభాషణ లాంటివి జరిగి ఒక 30 రోజులు వాళ్ళకి టైం ఉండేదంట. బాణం వేసిన తర్వాత 30 రోజుల్లో ఆ డిస్కషన్ జరుగుతూ ఉండేవంట, సంధి చేసుకోవడానికి, సమాధానం చేసుకోవడానికి అన్నమాట. ఇక్కడ ఎలీషా ఆ యొక్క రాజుని ఒక బాణం వెయ్యి అండంలో ఆ యొక్క నిదర్శనం ఏంటి అంటే, దేవుడు నీ ద్వారా ఇశ్రాయేలీయులు కోల్పోయినటువంటి స్వాస్థ్యం అంతటి కూడా తిరిగి పొందుకోవడానికి నిన్ను వాడుకోవాలి అనేటువంటి నిదర్శనంగా దేవుడు యెహోయాహాషుకి ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. దానికి నిదర్శనంగా ఎలీషా నువ్వు ఒక బాణం వెయ్యి అని చెప్పాడు. కానీ ఏం పట్టలేదు యెహోయాహాషుకి. ఏంది ముసలోడు ఇట్లా చేస్తున్నాడు, ఈ ముసలోడు ఏదో చచ్చిపోయేటువంటి స్టేట్లో ఉంటే ఏదో నేను నా కండలెన్సీ వ్యక్తపరిచి మళ్ళీ వెళ్ళిపోయి నా పని నేను చూసుకుందాం అనుకుంటే ఏంది ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఆ చివరి వాడి కోరిక నేను ఎందుకు కావాలి, చేయమన్నది చేస్తాను అని బహుశా చాలా సూపర్ఫిషియల్గా తీసుకున్నాడు, పట్టినట్టుగా తీసుకున్నాడు. అందులో నాకు ఆశీర్వాదం ఉంది అనే విషయాన్ని, అందులో నా యొక్క గొప్ప విజయం ఉంది అనేటువంటి విషయాన్ని యెహోయాహాషు గ్రహించలేకపోయాడు. సమ్టైమ్స్ we miss God's blessing. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలని డిజైన్ చేయలేక గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాము. ఈరోజు నేను అదే అడుగుతున్నాను మనలందరినీ, దేవుని యొక్క ఆత్మని నీ జీవితంలో ఆ యొక్క మండుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో పెట్టుకోకపోవడం వల్ల, లేకపోతే నేను ఆత్మీయంగా బాగానే ఉన్నానులే అనుకునేటువంటి ఆత్మీయ గుడ్డితనంలో నువ్వు ఉండడం వల్ల దేవుడు నీ కోసం దాచిపెట్టిన గొప్ప ఆశీర్వాదాల్ని నువ్వు కోల్పోతూ ఉన్నావా? దేవుడు ఎంతో సింబాలిక్గా ఈ యెహోయాహాషు అనే రాజుకి నువ్వు ఒక బాణవే అని చెప్పాడు. అప్పుడు దాకా యుద్ధాలు చేయడం యెహోయాహాషుకి తెలీదా? తెలుసు. బాణం వేస్తే దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అన్న విషయం తెలీదా అంటే తెలుసు. బట్ స్టిల్ ఆ మాటల్ని సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు నీవు నీ జీవితంలో దేవుని యొక్క మాటల్ని, ఆయన యొక్క వాక్యాన్ని సీరియస్గా తీసుకునే వ్యక్తిగా లేవా? కేవలము నేను ఇందాక ఆ వాక్యాన్ని చెప్పినట్లుగా దేవుని దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులంగా మాత్రం ఉన్నాము, కానీ దేవుని యొక్క శక్తిని ఆధారపడేటువంటి వ్యక్తులంగా మనం లేమా? గ్రహించేటువంటి వ్యక్తులంగా మనం లేమా? ఈ యెహోయాహాషుకి దేవుడు జాక్పాట్ ఇచ్చాడు, గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఒక్క విధేయత చూపించుంటే చాలు, అసలు సిరియన్ల మీద పిచ్చి విజయం వచ్చేసి ఉండేది. కానీ యెహోయాహాషు చివరికి చూసింది ఏంటంటే ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు అంటే హీ వాజ్ అనేబుల్ టు డిజర్న్ గాడ్ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మని అర్థం చేసుకోలేకపోయాడు. చాలాసార్లు అంటూ ఉంటారు కదండి, చిన్నపిల్లలు ఏదో మాట్లాడుతుంటారు, అప్పుడు ఏమంటారండి, వీడు మాట్లాడేది వాళ్ళ అమ్మకి తప్పితే ఇంకెవరికి అర్థం కాదు అని అంటూ ఉంటారు కదండి.
మీకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా, వీడు మాట్లాడేది ఎవరికి అర్థం కాదండి, వాళ్ళ అమ్మకి మాత్రమే అర్థం అవుద్దని. ఎందుకు అర్థం అవుద్దో తెలుసా అండి, అమ్మకి కొడుక్కి అంత మంచి సంబంధం ఉంటుంది కాబట్టి ఇద్దరు ఎప్పుడు పక్కనే ఉంటారు, కబుర్లు ఆడుకుంటుంటారు, గిచ్చుకుంటారు, గిలుకుంటుంటారు, నవ్వుతుంటారు, పని చేసుకుంటుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కొడుకు ఏం మాట్లాడన్నది అమ్మకు అర్థం అవుద్ది. నీవు యేసయ్య నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ రెండు కూడా అట్లున్నప్పుడు దేవుని యొక్క క్రియల్ని నువ్వెప్పుడు మిస్ కాలేవు. ఇక్కడ యెహోయాహాషు అనేటువంటి వ్యక్తి దేవుని దృష్టికి చెడుతనం చేసిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. తన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మకార్యాన్ని గ్రహించలేకపోయాడు. అండ్ హీ మిస్డ్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈరోజు నేను మిమ్మల్ని అదే అడుగుతున్నాను, నీకు దేవుడు నీలో పెట్టిన పరిశుద్ధాత్మకి ఎంత మంచి సంబంధం ఉంది? దేవుడు ఏమని రాశాడు? మనలో కార్యసాధకముగా ఉన్నటువంటి ఆయన యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో కార్యసాధకమైన తన శక్తి అనేది దేవుడు నీలో నాలో పెట్టినటువంటి గొప్ప అవకాశం, దేవుడు నీలో నాలో పెట్టినటువంటి గొప్ప ఆశీర్వాదం. మనలో కార్యసాధకమైన ఆయన యొక్క శక్తి మీద ఆధారపడకుండా, ఆయన యొక్క శక్తితో ఫ్రెండ్షిప్ చేయకుండా, ఆయన యొక్క శక్తితో క్లోజ్ సంబంధం నీవు నేను కలిగి ఉండకపోతే ఆ శక్తి మన జీవితాల్లో ఏం చేయాలనుకుంటుంది అనేటువంటి విషయాన్ని నీవు నేను కోల్పోతామండి. ఎలాగా తల్లి బిడ్డ దగ్గర సంబంధం కలిగి ఉంటారు కాబట్టి కొడుకు మాట్లాడేవన్నీ లేకపోతే చిన్న బిడ్డ మాట్లాడేవన్నీ అమ్మకు అర్థమవుతాయో, నీవు నీ పరిశుద్ధాత్మ దేవుడు దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ దేవుని యొక్క ఆలోచనలు అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. అందుకే నేను ఎప్పుడు ఒకటే ప్రార్థన చేసుకుంటాను, అడుగుతాను నా ఆత్మీయంగా మొదటి రోజుల్లో నుండి, అయ్యా నువ్వు నాతో గుసగుస మాట్లాడితే కూడా నేను ఎటువంటి దగ్గరతనంలో ఉండాలి అంటే వాటన్నిటిని కూడా నేను క్యాచ్ చేయగలగాలి. గుసగుస మాట్లాడేవి ఎవరు క్యాచ్ చేయగలరండి? ఎవరు క్యాచ్ చేయగలరండి? దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే క్యాచ్ చేయగలరు. నీవు నేను పరిశుద్ధాత్మ దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉంటేనే ఆయన ఉద్దేశాల్ని పట్టుకోగలము, ఆయన ఉద్దేశాల్ని అర్థం చేసుకోగలము. ఇక యెహోయాహాషు అనేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ ఆ సంబంధాన్ని కలిగి లేడు, దేవునితో ఆ యొక్క సంబంధాన్ని కలిగి లేడు. అందుకే దేవుడు తన కొరకు గొప్ప ఆపర్చునిటీ కళ్ళ ముందు పెట్టినా కూడా దాన్ని పొందుకోలేకపోయాడు. ఈరోజు ఆ పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. మనలో ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? మీ జీవితాల్లో దేవుడు గొప్ప ఆపర్చునిటీ పెట్టాడు, కానీ నీవు దాన్ని చూడలేని గుడ్డితనంలో ఉన్నావు కాబట్టి నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు అనే పరిస్థితిలో ఉన్నావా? ఇంకా కిందకి వెళ్ళి మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుండి చదువుకుందాము. బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేల్ రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. ఎందుకు మానాడంటారండి? ఎందుకు మానాడంటారు? బహుశా నేను అంటాను, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడిన వాడైతే, దేవునితో దగ్గర సంబంధం కలిగిన వాడైతే, ఎలీషా యొక్క మాటలు ఎంత విలువైనవి అనేటువంటి విషయం తెలుసుకున్న వాడైతే యెహోయాహాషు ఏమని అడుగు ఉండాల్సిందంటే, ఎన్నిసార్లు కొట్టమంటారు అని అడుగు ఉండాల్సింది కదండి. అయ్యా తండ్రి ఎన్నిసార్లు కొట్టమంటావు తండ్రి అని అడుగు ఉండాల్సిందేమో. లేకపోతే ఎలీషా ఒక మాట చెప్పాడు అంటే ఆ నెక్స్ట్ కమాండ్ ఇస్తాడు అనేటువంటిది కూడా ఎరిగిన వాడైతే ఎలీషా యొక్క నెక్స్ట్ కమాండ్ దాకా కొడుతూ ఉండాల్సినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. కానీ ఈ యెహోయాహాషు ఎట్లున్నాడంటే, తనకి ఎలీషా చేయమన్న విషయం పెద్ద సెన్స్లా అనిపించలేదు, పెద్ద ఇంపార్టెంట్ విషయం లాగా అనిపించలేదు. అందుకే నచ్చినట్టుగా ఒబీడియన్స్ చూపించినట్టుగా టప్ అని కొట్టి ఆపేశాడు. కొన్నిసార్లు యేసయ్య మన జీవితంలో మనకిస్తున్నటువంటి ఆపర్చునిటీస్ మనకి అవి ఒక సెన్స్ లాగా అనిపించమన్నమాట. అంటే అవి ఏదో చాలా విలువైనవిగా, అవేవో చాలా బలమైనవిగా మనకు కొన్నిసార్లు అనిపించవు. అందుకే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం అన్నమాట. ఇతనికి అదే అనిపించింది. బట్ ఐ టెల్ యూ, గాడ్ నెవర్ డస్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ఎ టేక్ ఇట్ ఈజీ పాలసీ. దేవుడు నీ జీవితంలో తన యొక్క ఉద్దేశము అనేది లేకుండా ఏదో
ఆ పోతే పోయిందిలే అన్నట్టుగా ఆయన ఏ క్రియని నీ జీవితంలో జరిగించడం. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దెర్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. నీ జీవితంలో నీ ముందు ఒక పరిస్థితి ఏదైనా ఉంది, ఆ పరిస్థితి గుండా నువ్వు వెళ్ళాలి అని దేవుడు అనుకుంటూ ఉన్నట్లయితే, ఆ పరిస్థితిలో కూడా నీవు దేవుని మీద ఆధారపడాలి అని దేవుడు అనుకుంటూ ఉన్నట్లయితే, దెర్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ వాంట్స్ యూ టు బ్లెస్ అండ్ టు లర్న్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క చిత్తం ఏదో ఆషామాషిగా పైన అప్పుడప్పుడు కొన్నిసార్లు అంటూ ఉంటాంలే, నేను ఊరకనే అన్నానులే. దేవుడు ఏది నీ జీవితంలో నా జీవితంలో ఊరకని అనడండి. ఈ వ్యక్తికి అనిపించింది ఏదో ఊరికని చేయమన్నాడులే, చేస్తానులే అన్నట్లుగా అనిపించింది. అండ్ హీ మిస్ ద బ్లెస్డ్ ఆపర్చునిటీ ఇన్ హిస్ లైఫ్. గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. ఈరోజు నేను మనల్ని అదే ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే ఏమి ఇంట్రెస్ట్ లేకుండా చేశాడనమాట. అసలు ఆశ, తృష్ణ, దీని వెనకాల ఏముందో, ఇది చేయడం వల్ల నాకేమొచ్చుద్దో, ఎందుకు ఇలా చేయమంటున్నాడో, ఆయన చేయమన్నాడు కదా, చేస్తే పోలా, నాదేం పోయింది అనేటువంటి ఆశ, తపన, ఇవేవి యెహోయాహాషులో కనిపించట్లేదు. అండ్ ఐ టెల్ యూ, హీ మిస్డ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఈరోజు నాకు తెలీదు, దేవుడు నా హృదయంలో ఈ బాధ, ఈ భయాన్ని పెట్టాడు. మేబీ సమ్ ఆఫ్ us ఆర్ ఇన్ దట్ స్టేజ్. మనలో కొంతమంది ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో ఉంటూ ఉన్నాము. దేవుడు మన కొరకు గొప్ప అవకాశాలని మనము అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికంగా చేసేటువంటి దేవుడు అటువంటి గొప్ప అవకాశాలని నీ కోసం నా కోసం దాచిపెట్టాడు. కానీ మనకు ఆ ఆశ లేదు, మనకు ఆ తపన లేదు. దేవుడు చేయమన్న ఆ పని మనకి పెద్దగా ఇంపార్టెంట్గా అనిపించలేదు, పెద్దగా సెన్సిబుల్గా అనిపించలేదు. కాబట్టి దాన్ని మనం చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉన్నామా? నువ్వు అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ మార్గం పక్కలో ఒక మంచి వజ్రం కింద పడిపోయింది. మంచి వజ్రం అక్కడ పడిపోయింది. ఆ మార్గంలో నువ్వు వెళ్తూ ఆ వజ్రాన్ని తీసుకుని నువ్వెంతో ధనవంతుడు అవ్వాలని దేవుని చిత్తం అనుకోండి. సో ఆ మార్గంలో నేను వెళ్ళేటట్టు చేశాడు దేవుడు. నువ్వు వెళ్తూ ఉన్నావు. కానీ నువ్వు ఆ వజ్రాన్ని గుర్తించలేకపోతే, అంటే బహుశా నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఎవరైనా వ్యక్తి నా ఎదురుగా వచ్చి నాకు డబ్బులు ఇస్తే, లేకపోతే ఎవరైనా వ్యక్తి నా ముందుగా వచ్చి నాకు ఇలాంటి పెద్ద రికమెండేషన్ ఇస్తే, లేకపోతే ఎవరైనా వచ్చి నా దగ్గరికి వచ్చి ఇదిగో ఇది దేవుని చిత్తం, నువ్వు ఇలా చేయాలి అని నాతో మాట్లాడితే, అప్పుడు నా ప్రశ్నకి జవాబు ఎవరైనా వచ్చి బిడ్డ నువ్వు ఇట్లా ఉన్నావు కదా, నువ్వు ఇట్లాగా, అటువంటి మాత్రమే నువ్వు చూసుకుంటా పోయి దేవుడు యాక్చువల్గా నీ కోసం దాచిపెట్టిన వజ్రాన్ని నువ్వు మిస్ అయిపోయావేమో. కానీ ఇంకో వ్యక్తి, అయ్యా నువ్వు నాతో ఎట్లన్నా మాట్లాడతావు, నన్ను ఈ రోడ్లో వెళ్ళమన్నావా, బహుశా నా కోసం ఏం దాచిపెట్టుంటావో అని వెతుక్కుంటూ ఆశతో చూసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, వజ్రం దొరుకుద్ది, తీసుకుంటాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ దర్ ఈస్ సంబడి హూ మిస్డ్. ఎందుకంటే ఆ వ్యక్తి అనుకున్నాడు తనున్న పరిస్థితుల్లో దేవుడు పలానా రకంగా తనకి హెల్ప్ చేస్తాడు అని అనుకున్నాడు. దేవుడు ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళు అని అనడము తన బుర్రకి పెద్దగా అదేదో గొప్ప విషయం అని అనిపించలేదు. అండ్ హి మిస్డ్. మనలో చాలామంది కూడా దేవుని యొక్క ఆశీర్వాదాల్ని అలానే కోల్పోతాము. బహుశా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడేమో, నా బిడ్డ నువ్వు దేవుని యొక్క మందిరానికి ఇవ్వు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని నీవున్న ఆర్థికంగా ఉన్నటువంటి ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కానీ నీకు అది సెన్సిబుల్గా అనిపించలేదేమో, నాకే లేదు ప్రభువా, ఇంకా నువ్వు నన్ను ఇవ్వు అని మాట్లాడుతున్నావు, ఇది ఎక్కడైనా నాతో మాట్లాడుతున్నావా, అసలు నాకు సంబంధించిన విషయమేనా అని బహుశా నువ్వు ఇక్కడ కూర్చొని అనుకుంటూ ఉన్నావేమో. అండ్ ఐ టెల్ యూ, డోంట్ మిస్ ద డైమండ్ దట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. దేవుడు నీ కోసం దాచిపెట్టిన వజ్రాన్ని కోల్పోవద్దు. బహుశా చెప్తూ ఉన్నాడేమో, నా బిడ్డ నువ్వు వెళ్ళి చర్చ్లో పని చెయ్యి, నీ కొరకు నువ్వు దేవుని రాజ్యంలో పనివాడిగా తగ్గించుకో, పనిదానిగా తగ్గించుకో, నువ్వు ఈ రకంగా అవైలబుల్గా ఉండు, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని దేవుడితో చెప్తూ ఉంటే, దేవా నేను ఉద్యోగం కోసం కదా అడుగుతూ ఉంది, నువ్వు ఆ పని ఈ పని అంటూ ఉన్నావేంది, అసలు నా ఉద్యోగం ఎక్కడా, నువ్వు చేస్తున్న పని ఎక్కడా, నువ్వు అడుగుతున్న ఉద్యోగానికి దేవుడు నువ్వు చెయ్యి అన్న పనికి సెన్స్గా అనిపించదేమో, సెన్సిబుల్గా అనిపించలేదేమో, అసలు దానికి దీనికి అసలు ఏమైనా పొంతనుందా దేవా అన్నట్టుగా నీకు అనిపించచ్చేమో.
అండ్ ఐ టెల్ యూ, దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ దట్ నాన్ సెన్సిబుల్ థింగ్ ఫర్ యూ. నీకు ఇది చెత్త అని నీకు అనిపించిందేమో, దానిలోనే దేవుడు నీకు బ్లెస్సింగ్ దాచిపెట్టాడేమో. నీ అవిధేయత వల్ల దాన్ని కోల్పోవద్దు. ఈ రాజుకి అనిపించింది 3 సార్లు బాణం తీసి కింద కొట్టు అనడము. ఏంది పని? ఏంది బాణాలు తీసుకొని కింద కొట్టడం? ఒకసారి ఆలోచించండి. బాణం తీసుకొని కింద కొట్టమన్నాడు ఏంటి? అసలు ఏది అని బుర్రన్న మాటేనా, బుర్రన్న పనేనా అని అనుకున్నాడేమో. ఆశ లేకుండా ఆ పని చేశాడు. He didn't have that zeal inside of him. He didn't have the designment of God. తనలో ఆ ఆశ లేదు, ఆ తపన లేదు. అయ్యో, ఎలీషా దగ్గర నేను ఉంటే ఎలీషా నాకు ఏదో ఒక గొప్ప విషయం తప్పకుండా చేస్తాడు కదా, ఎలీషా చేయమన్న ఈ విషయంలో నా కోసం ఏం ఆశీర్వాదం ఉందో నేను తప్పకుండా చేస్తాను అనేటువంటి తపన తనకి లేదు. కొన్నిసార్లు యేసయ్యను వెంబడిస్తున్న నీలో కూడా ఆ తపన లేదేమో. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు. బహుశా నీలో కూడా దేవుడు నీ జీవితంలో జరిగించు బిడ్డ అని చెప్పిన ఆ పని, ఆ ఆజ్ఞ నీకు నచ్చినట్లుగా లేదేమో. అది అసలు పొంతన లేదుగా కనిపిస్తుందేమో. అది అసలు విలువ లేనిదిగా నీకు కనిపిస్తుందేమో. అందుకే నువ్వు దాన్ని చేయకుండా పక్కన పడేసావేమో. నేను అంటూ ఉన్నాను, నువ్వు ఆ పరిస్థితుల్లో ఉంటే దేవుణ్ణి కోసం పెట్టిన గొప్ప బ్లెస్సింగ్ని తీసల చెత్త దబ్బలో పడేశావు. ఈరోజు యూ బెటర్ ఫియర్ గాడ్. నీ జీవితంలో అటువంటి గొప్ప అవకాశాలని నువ్వు మిస్ అయిపోతూ ఉన్నావా? అంటే నేను అనుకుంటూ ఉన్నాను, బహుశా చేతులు పెట్టి ఎలీషా యొక్క యెహోయాహాషు అనే రాజుని, ఇదిగో బిడ్డ నా చేతులు నీ చేతుల మీద పెట్టాను, ఇదిగో ఈ చేతులు ఆశీర్వదింపబడ్డాయి, ఇంకా యు ఆర్ బ్లెస్డ్ అని చెప్తే అప్పుడు యెహోయాహాషుకి సెన్సిబుల్గా అనిపించేదేమో. బట్ యు నో, గాడ్ ఈజ్ టెస్టింగ్ హిజ్ ఒబీడియన్స్. బహుశా నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఆ విధంగా పరీక్షా సమయం గుండా తీసుకెళ్తూ ఉన్నాడేమో. నేను అడుగుతూ ఉన్నాను, నీవు దేవునికి దగ్గరగా లేకపోవడం వల్ల, దేవుడు చెయ్యమన్నది నీకు పెద్దగా నచ్చకపోవడం వల్ల, దేవుడు చెయ్యి అన్నది నీకు పెద్ద ఇంపార్టెంట్గా అనిపించకపోవడం వల్ల నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నావా? మొన్న మధ్యలో మెడికల్ కాలేజ్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. మన పిల్లలకి దేవుని దయ వల్ల కొంతమంది పిల్లలు నాకు సండే స్కూల్లో చాలా హెల్ప్ చేస్తారు. ఆ పిల్లలందరికీ కూడా దేవుని యొక్క కృపను బట్టి 70%, 68%, 72% అలాగా పిల్లలందరికీ కూడా మంచి మార్కులు వచ్చాయన్నమాట. వాళ్ళు వచ్చి చాలా సంతోషంగా వాళ్ళ యొక్క టెస్ట్ మనీని షేర్ చేస్తూ వాళ్ళు అన్నారు, మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, అసలు మీకు ఎట్లా వచ్చాయో ఇన్ని మార్కులు? ఎప్పుడు చూసినా చర్చ్ అని తిరుగుకుంటూ ఉంటారు కదా, సండే స్కూల్ అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి, ఎట్లా వచ్చినాయి మీకు ఇంత తిరిగినా కూడా ఇన్ని మార్కులు? బహుశా మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడేమో అన్నారంట. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ బ్లెస్సెస్. మనం అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికంగా చేసే దేవుడు. అందుకే ఈరోజు నేను అంటూ ఉన్నాను, బహుశా ఆ పిల్లల పరిస్థితుల్లో ఉంటే నేను మెడిసిన్ చదవడం ఏంటి, నేను ఇక్కడికి వెళ్ళి హెల్ప్ చేయడం అనేది పెద్ద సెన్సిబుల్గా అనిపించదు. కానీ వాళ్ళ ఆశీర్వాదం దానిలోనే దాచిపెట్టేయడమో దేవుడు నాకు తెలియదు. ఈరోజు నేను మనలందరినీ కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నాను, యెహోయాహాషులాగా నీవు ఆపర్చునిటీని కోల్పోవద్దు. ఒకసారి కిందకి చాలు. ఏం చేశాడంట? ముమ్మారు కొట్టి మానెను. అందుకు దైవజనుడు అతని మీద కోపించి, నీవు 5 మార్లైనను 6 మార్లైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించుదు అనేను. నేను అంటాను, పోయేదేముంది? కొట్టుంటే పోయి ఉండేది కదా కదా నష్టపోయేది ఏం లేదు. యెహోయాహాజు రాజు కొట్టు 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 అన్నాడు, కొట్టడమే కదా, కొట్టేసి ఉంటే పోయి ఉండేది కదా. దట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ హిజ్ ఒబీడియన్స్. విధేయత. ఆయన చెప్పిన మాటలో నా కొరకు ఏదో ఆశీర్వాదం ఉంటుంది అనే విధేయత లేదు. కొన్నిసార్లు దైవజనుని మాటలు కూడా మనకి నచ్చవు, మనకి నచ్చినట్టుగా ఆయన మాట్లాడలేదు అనుకుంటాము. నాకు ఆశీర్వాదకరంగా ఎందుకైనా నాకు గైడెన్స్ ఇవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటాము. అండ్ ఐ టెల్ యూ, నీవు అలా ఆలోచించుకొని దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోవద్దు. యెహోయాహాషు ఎలీషా యొక్క మాటల వెనకాల గొప్ప అర్థం ఉంది, నా కొరకు గొప్ప దీవెనుంది అనేటువంటి విషయాన్ని నమ్మలేకపోయాడు కాబట్టి కోల్పోయాడు. ఇదే అధ్యాయంలో మనం లాస్ట్కి వెళ్ళి చదివినట్లయితే 13వ అధ్యాయము 25వ వచనాన్ని చదివినట్లయితే, అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాసు
హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాజు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను. 3 సార్లు కొట్టాడు, నువ్వు 3 సార్లు గెలుస్తావని చెప్పాడు ఎలీషా. అంతే జరిగింది. 3 సార్లు మాత్రమే గెలిచాడు. మళ్ళా తర్వాత సిరియన్ల యొక్క బానిసత్వం కిందే ఉండిపోయారు. ఈరోజు ప్రినటువంటి దేవుని బిడ్డలారా, నేను మనలందరినీ కూడా ఎంతో బ్రతిమలాడి అడుగుతూ ఉన్నాను, సగం ఆశీర్వాదాలనే అనుభవిస్తున్నావా జీవితంలో? ఎంతమ్మా నీ ఆశీర్వాదం, ఎంతండి మీ ఆశీర్వాదం అంటే, దేవుడు నీ కొరకు దాచిపెట్టిన, నీ కొరకు ఉద్దేశించిన దానిలో సగమే. బహుశా యేసయ్య నీ పక్క నుండి అనుకుంటుండడం, అరే అది కాదు నీ కోసం నేను పెట్టింది, నేను ఇంకా నీ కోసం ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పెట్టావు, ఎందుకు ఇంత విశ్వాసమే పెడుతున్నావు, ఎందుకు ఇంత మాత్రమే ఒబీడియన్స్ చూపిస్తున్నావు, ఎందుకు ఇంత కొంచెమే నమ్మకం పెడుతున్నావు అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడేమో. మనలో కార్యసాధకమైన ఆయన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను ఇచ్చేటువంటి దేవుడు. ఆయన సామర్థ్యంలో ఏమాత్రం డౌట్ లేదండి, ఆయన సామర్థ్యంలో ఏమాత్రం తేడా లేదండి. ఆ సామర్థ్యాన్ని మీద ఆధారపడే నీలో నాలోనే తేడా ఉంది. ఎలీషా యొక్క సామర్థ్యంలో తేడా ఉందంటారా అండి? ఎలీషా యొక్క సామర్థ్యం ఎంతో తెలుసా? కింద చదివితే మీకు అర్థం అవుతుంది. 21వ ఒకసారి చదవండి. అంతటా ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళ మీద నిలిచెను. ఎలీషా ఎముకల్లో కూడా బలం ఉందండి. చచ్చిపోయి ఎంతో శల్యమైపోయిన ఎలీషా ఎముకల్లో కూడా బలం ఉంది. కానీ అటువంటి ఎలీషా మాటల్ని నమ్మలేకపోయాడు యెహోయాహాషు. దట్ ఈస్ ద సేమ్ ఎగ్జాక్ట్ యూ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయము, ఈ ఉదయకాల సమయంలో నీవు అటువంటి వ్యక్తివి అని మాట్లాడడంలో నేను ఎంత మాత్రం వెలకాట్లేదు. నీ దేవుడు ఎటువంటి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు అంటే, చనిపోయి 3 రోజులుండి కంపు కొడుతూ వాసన వస్తుంది అనేటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని కూడా ఆయన మార్చగలిగినప్పుడు ఆయన నా పరిస్థితుల్ని మారుస్తాడు అనేటువంటి నమ్మకం లేని వ్యక్తిగా యెహోయాహాషులాగా బహుశా నువ్వు నీ జీవితంలో ఉన్నావా? ఈ మాట చెప్పడం నాకు ఎంతగానో ఇష్టం. when I was going through lot of painful things, నా యొక్క విశ్వాస మొదటి రోజుల్లో యేసయ్య నాతో మాట్లాడిన ఈ వాగ్దానాన్ని ఇప్పటికీ నాకు ఎప్పుడు ధైర్యం ఇస్తే, ఆయన నాతో మాట్లాడాడు, బిడ్డ నువ్వు ఆ పగిలిపోయినయే చూస్తూ ఉన్నావా, పరిస్థితులు ఇట్లున్నాయి అని మాత్రమే చూస్తూ ఉన్నావా, వాటన్నిటిని కూడా జత చేసి నేను నీ కోసం అద్భుతంగా అందంగా మార్చి ఇవ్వగలను. ఐ కెన్ బ్రింగ్ బ్యూటీ ఈవెన్ అవుట్ ఆఫ్ దోస్ రూయిన్స్ డియర్ చైల్డ్ అని మాట్లాడాడు యేసయ్య నా ప్రార్థనలో. ఆ మాట ఇప్పటికీ నా చెవుల్లో రింగులు మోగుతూనే ఉంటుంది. ఈరోజు అదే మాట విశ్వాసంతో నేను మీ జీవితంలో కూడా విడుదల చేస్తూ ఉన్నాను. యు హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ టర్న్ ఎవ్రీథింగ్ ఇంటూ ఎ బ్యూటిఫుల్ థింగ్. అలాంటప్పుడు ఆ బ్యూటిఫుల్ థింగ్ని గ్రాప్ చేసుకోవడానికి, విశ్వాసం ఉంచడానికి ఏం దొబ్బుడాయండి మనకి, మనం అనుకునే మన లాంగ్వేజ్లో అన్నమాట. అప్పుడప్పుడు నేను అంటూ ఉంటాను, ఏం దొబ్బుడాయి వచ్చి క్లాస్ చెప్పించుకోవడానికి అని అంటూ ఉంటాను అనమాట పిల్లల్ని. ఏం దొబ్బుడాయి మనకి విశ్వాసం ఉంచడానికి, ఏం ప్రాబ్లం అండి మనకి విశ్వాసం ఉంచడానికి. ఎలీషాలో ఎంత బలం ఉందంటే, చచ్చిపోయిన ఎలీషా ఎముకలు కూడా తగిలితే బలం వచ్చిందంట. అలాంటి ఎలీషా మాట్లాడితే ఈ యెహోయాహాషుకి అది పెద్ద ఇంపార్టెంట్గా అనిపించలేదు. గొప్ప ఆపర్చునిటీని కోల్పోయాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, మురిగిపోయిన వాటిల్లో నుండి కూడా జీవము తేగలిగిన శక్తి కలిగిన గొప్ప దేవుడు నీ జీవితంలో ఉంటూ ఉండగా, అటువంటి దేవుని మీద ఆధారపడి నీ 100% ఆశీర్వాదాల్ని సొంతం చేసుకోవడానికి నీకేంటి ప్రాబ్లం అని ఈరోజు నేను అడుగుతున్నా. బట్ నీ ప్రాబ్లం ఏంటో నువ్వు రాసుకో. బహుశా నీ ప్రాబ్లము యెహోయాహాజులాగా డబల్ మైండెడా? ఏదో చర్చికి వచ్చానంటే వచ్చాను, పాస్టర్ గారిని ప్రార్థన చేయమని అడిగానంటే అడిగాను, వాక్యం చదివానంటే చదివాను, ఇంతేనా? లేకపోతే యెహోయాహాజులాగా దేవుని యొక్క క్రియల్ని డిజైన్ చేయలేకపోతూ ఉన్నావా?
ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునితో సంబంధం లేదు కాబట్టి? లేకపోతే దేవుడు నాకు కూడా అవకాశం ఇస్తాడు అనే నమ్మకం నీకు లేదా? గాడ్ గివ్స్ ఆపర్చునిటీస్ ఎవ్రీబడి. ఈరోజు నేను అడుగుతూ ఉన్నా, ఈరోజు నేను మీకు ఎంతో ఎంకరేజింగ్గా చెప్తూ ఉన్నాను, ప్రియమైన దేవుని బిడ్డ, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. దట్ ఆల్వేస్ రిలాక్సెస్ మీ. అలానే ఆపర్చునిటీని ఫస్ట్ దాన్ని కోల్పోమని కాదు. దట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్. బట్ దేవుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టాడు. హీ స్టిల్ వర్కింగ్ ఆన్ అస్. దట్ మేక్స్ మీ జంప్ విత్ జాయ్. ఆయన వదిలిపెట్టాలి, ఇంకా చాలా అయింది బ్లెస్సీ, నీతో నేను చేయలేనని నేను ఆయన దేవుడు నా గురించి అనుకుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండగలిగి ఉండేదాన్ని కాదేమో, మనలో చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళం కాదేమో. బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ అండ్ నెవర్ మిస్ గాడ్స్ బ్లెస్సింగ్. బహుశా నీ ప్రాబ్లము ఆ యొక్క ఆశ లేనితనమా? అది పెద్దగా ఇంపార్టెంట్ కాదులే అని నీకు అనిపిస్తూ ఉందా? దేవుని సేవ చేయడము, దేవుని కొరకు నీ చేతులు పని చేయడము, దేవుని కొరకు ఇవ్వడము, దేవుని కొరకు మాట్లాడము, దేవుని కొరకు సువార్త చెప్పడము, ఇవి పెద్ద ఇంపార్టెంట్ పనులుగా నీకు అనిపించట్లేదా? కొంతమంది క్రైస్తవులు ఏ విధంగా పెంచబడుతూ ఉన్నారంటే, ఆదివారం వస్తే చర్చిలోకి వెళ్ళాలి, అక్కడ వాక్యం వినాలి, కానుకేయాలి, దేవుని బలలో పాల్గొనాలి, తర్వాత వెనక్కి రావాలి, పొద్దున్న లేస్తే ప్రార్థన చేసుకోవాలి, ఇలాంటి దానిలోనే పెంచబడుతున్నారు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ దాట్. క్రైస్తవ జీవితం కేవలం అది కాదండి, అంతకంటే గొప్పది క్రైస్తవ జీవితం. బహుశా నీకు ఆశ లేకపోవడం వల్ల, దేవుడు చెయ్యి అన్న పనులు పెద్దగా ఇంపార్టెంట్గా నీకు అనిపించకపోవడం వల్ల నువ్వు కోల్పోతూ ఉన్నావా? రోజు నేను అడుగుతున్నాను, బహుశా మీలో ఒకళ్ళని పిలిచి దేవుడు చెప్పొచ్చేమో, ఇదిగో చూడు, ప్రతి ఆదివారం ఓడడము, లేకపోతే రిసెప్షన్ సెటప్ చేయడము, లేకపోతే ఈ పని చేయడము, ప్రతి గురువారం వచ్చి చేపలేయడం నీ పని, నువ్వు అది చెయ్యి అని చెప్పాడేమో. నీకు అది సెన్సిబుల్గా అనిపించదు. బహుశా దాని వెనకాల వేసే దాచిపెట్టాడేమో. బిడ్డ, నువ్వు ఇది నమ్మకంగా చేయి, గొప్ప దాచిపెట్టాను అని దేవుడు అనుకుంటూ ఉన్నాడేమో. నాకు తెలీదు. ఐ డోంట్ నో. బట్ యువర్ గాడ్ నోస్ హిస్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్. అందుకే ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాల్ని కోల్పోవద్దు. సగం ఆశీర్వాదం దేవుని చిత్తం కాదండి. ఆయన సగం ఆశీర్వాదం అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అసలు రాయాల్సిన అవసరమే లేదు కదండి. ఇంతే ఆశీర్వాదం, నువ్వు ఇంతే ఉంటావు, ఇంతవరకే నీ ఆశీర్వాదం, ఇంతవరకే నేను కార్యం జరిగిస్తాను, అంతకంటే గొప్పవి నేను చేయలేను అనేవి దేవుని యొక్క ఉద్దేశం అయితే దేవుడు అలా చేసి ఉండేవాడు కాదు. బట్ గాడ్స్ ప్లాన్ ఈజ్ దాట్ బియాండ్ యూ కెన్ ఇమాజిన్. అందుకే ఈరోజు అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా అందరినీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నీవు ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావా యెహోయాహాజులాగా? ఈరోజు నీవు ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావా? యేసయ్య మాట్లాడుతున్నాడు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, బిడ్డా, నేను చెప్పిన దాన్ని చెప్పినట్టు చేయడంలో నీకేంటి ప్రాబ్లం అని నేను యేసయ్య నీ పక్కన కూర్చొని అడిగితే ఏమని సమాధానం చెప్తావు? ఈరోజు నువ్వు ప్రశ్నించుకో, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ యు హ్యావ్ ఇన్ ట్రస్టింగ్ దిస్ గ్రేట్ గాడ్? ఏంటి నీకున్న ప్రాబ్లము? చచ్చిపోయి కుళ్ళిపోతున్న వాటినే అద్భుతంగా చేయగలిగిన దేవుడు నీకుంటే ఆయన మాటల్ని నమ్మడానికి ఏంటి నీకున్న ప్రాబ్లము? సగం ఆశీర్వాదంతో ఎంతవరకు తృప్తిగా ఉంటావు? ఆశీర్వాదాల్ని కోల్పోయే వ్యక్తిగా నువ్వెందుకుంటావు? ఈరోజు ప్రార్థన చేద్దాము. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ప్రతి విరిగిపోయిన పరిస్థితుల్లో అన్నిటిలో నుండి కూడా ఆయన అందమైనటువంటి వాటిని తీసుకురాగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. బట్ నీకు ఆ ఆశ ఉండాలి, నా దేవుడు ఇటువంటి వాడు కాబట్టి ఆయన ఉద్దేశాలు నా పట్ల ఏంటి? దేవుడు ఇది చేయమన్నాడా? అది నీకు సెన్సిబుల్గా అనిపించకపోయినా నువ్వు చూపించే ఒబీడియన్స్లోనే నీ ఆశీర్వాదం. నిన్ను పని మనిషిలాగా ఉండమన్నాడా దేవుడు? నిన్ను పిచ్చి పిచ్చిగా పనిచేయమన్నాడా దేవుడు? నిన్ను ఏం చేయమన్నాడు దేవుడు తన రాజ్యంలో? నువ్వు అది చేయడంలోనే నీ ఆశీర్వాదం. అండ్ దట్ టేక్స్ యూ టు యువర్ డెస్టినేషన్ బ్లెస్సింగ్. ఎవరెవరైతే ప్రభు ఆ పరిస్థితుల్లో ఉన్నారో వారిలో భయము పుట్టించండి, ఆశ పుట్టించండి, ఆసక్తిని లేపండి. అమ్మో, నా దేవుని యొక్క ఆశీర్వాదం నేను కోల్పోకూడదు అనే తపన పుట్టించమని ప్రార్థన చేస్తూ యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్.